గురువుగారు, వేద మంత్రాలు అనేవి మన అభిష్టాలను నెరవేర్చే సాధనాలుగా చెప్తారు కదా. ఈ నేపథ్యంలో విద్యార్థుల మేధస్సు వికసించటానికి వేదం చెప్పినటువంటి విషయాలు ఏంటి? వేదంలో సామాజిక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలన్నింటికి పరిష్కారం తెలియజేయబడే మార్గాన్ని వివరించారు. సంతానం కావాలి, ధన సముపార్జన కావాలి, తెలివితేటలు పెరగాలి, వివాహం కావాలి, కళ్ళకున్నటువంటి వ్యాధి పోవాలి, ఇలా ఎలాంటి సమస్య అయినా సరే అద్భుతమైనటువంటి మంత్రాన్ని స్వరంతో ఉచ్చరించటం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలా మానవ జీవితానికి అవసరమైనటువంటి అన్ని విషయాలను వేదం ప్రస్తావించింది. అందుకే వేదోఖిల ధర్మమూలం. ధర్మాలన్నీ కూడా వేదంలో తెలియచేయబడ్డాయి కనుక వేద విజ్ఞానాన్ని అభ్యసిస్తూ ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిర్జ్యోతిర్దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు అన్నటువంటి మేధాసూక్తము విద్యార్థుల యొక్క మేధస్సును పెంచుతుంది. స్వరం తెలుసుకొని పెద్దల దగ్గర అభ్యాసం చెయ్యాలి. వేదాన్ని శృతి అంటారు. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము, ఇలా ఈ స్వరంతో జపించినప్పుడే పూర్తి ఫలితం దక్కుతుంది. తెలుసుకోవటం కోసం అనేక గ్రంథాలు పరిశీలించినా అభ్యాసం చేసేటప్పుడు మాత్రం గురువుల దగ్గర నుంచి తెలుసుకొని స్వరసహితంగా ఆ మంత్రాలను ఉచ్చరించినట్టయితే అద్భుతమైన ప్రయోజనాలు మన సొంతమవుతాయి. మంత్రములను అనుష్ఠానం చేసి ప్రయోజనం పొందిన అనేక మంది మహానుభావుల చరిత్రలను పరిశీలించినట్టయితే ఈ విషయంలోని సత్యం మనకు అవగతమవుతుంది. కనుక ఆ వేద విజ్ఞానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని అనుష్ఠానం చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.